మళ్ళీ ఒకసారి అంటే సైకలాజికల్గా వాళ్ళు డిఫరెన్స్గా బిహేవ్ చేస్తారంటారా? వాళ్ళ బాడీ అలాగే వర్క్ చేస్తుంది. మన ప్రతి మజిల్కి ఒక మెమరీ అనేది కూడా ఉంటుంది. ఓకే ఓకే, దీని మీద ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తాను. ఓకే, ఈ ఎక్స్పెరిమెంట్ ఇస్ డన్ ఇన్ జర్మనీ. ఓకే, జర్మనీలో 2 ఎలుకల్ని తీసుకొచ్చి అన్నం పెట్టినప్పుడల్లా దానికి సంతోషంగా ఉంది ఒక ఎలుక, ఇంకొకటి అన్నం పెట్టినప్పుడల్లా దాన్ని కొట్టారు. ఓకే ఓకే, సో ఈ అన్నం పెట్టినప్పుడల్లా ఒక ఎలుకనేమో హ్యాపీగా ఉంటుంది కాబట్టి తింటుంది, పుట్ ఆన్ అవుతుంది. అదే అన్నం పెడుతున్నాం కానీ భయంతో తింటుంది కాబట్టి తన వెయిట్ హ్యాస్ కామ్ డౌన్. ఓకే, మనసుకి అంత బలం ఉంటుంది. మన మనసు మంచిగా ఉన్నప్పుడు హెవీ ఫుడ్ తినడం ఓకే. మనసు బాగాలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్, అంటే ఒక మాట అనుకున్నామో, లేదా టెన్షన్ పడుతున్నామో, లేదా మనకు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నామో, ఇంటర్వ్యూ నుంచి వస్తున్నామో, ఇప్పటికీ కూడా నచ్చిన బేబీ, పెద్ద బేబీ కూడా ఎగ్జామ్కి వెళ్తున్నాము అంటే అమ్మ కొంచెం అన్నం బాగా పెట్టాము, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఇన్ మై టమ్మీ, నో అంటాడు. అంటే ఈ అండర్స్టాండ్ పోతున్న ఒకదానికి ఫోకస్ అవుతున్నాము అంటే ఆ టైంలో ఫుడ్ వద్దు అని కొందరు నమ్ముతారు, ఫుడ్ లేకపోతే ఓపిక ఎలా ఉంటుంది అని కొందరు నమ్ముతారు. కాబట్టి ఈ రెండిటి మధ్యలో లైట్ ఫుడ్ తినండి అని నేను చెప్తాను. ఓకే ఓకే, అసలు తినకుండా ఉండద్దు, అలా అని ఎక్కువగా తినొద్దు. ఓవర్గా తిన్నప్పుడు ఏమవుతుందంటే మన మనసు మొత్తం ఆ పని మీద ఫోకస్ చేస్తుంది, డైజెషన్ మీద కూడా ఫోకస్ చేయడానికి మనసు ఖాళీ లేదు, బాడీ ఖాళీ లేదు, మైండ్ ఖాళీ లేదు. ఓకే, ఇప్పుడు ఒకరింట్లో ఎవరన్నా పోయారే అనుకోండి, ఓకే, వాళ్ళ ఇంట్లో 11 రోజుల దాకా ఇంకెవరో వండి పంపించేవాళ్ళు, రైట్? ఇప్పటికీ కూడా మెనీ ఆఫ్ ద హౌసెస్ మనం ఆ హెల్ప్ అన్నది చూస్తున్నాం. ఎందుకు? వాళ్ళ మనసులో లేదు. ఈ టైంలో వంట తిండి అన్నది పోదు, దగ్గర వాళ్ళు పోయి తినిపిస్తారు. ఆ టైంలో వాళ్ళకి వాళ్ళు పెట్టుకొని స్పూన్ ఫోర్క్ పెట్టుకొని టీవీ పెట్టుకొని తినరు. ఎందుకు? మనసు బాగాలేదు, రైట్? నా తినాలని ఇంటెన్షన్ కూడా ఉండదు వాళ్ళకి, ఉండదు. ఇప్పుడు అంటే చిన్న పిల్లలకు చూడండి, ఆ ఎన్విరాన్మెంట్కి వెళ్తూనే వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది, మంచికి కానీ చెడుకు కానీ. ఓకే, సో ఈ ఎనర్జీ పరంగా ఒక మనిషి దగ్గర ఉన్న ఎనర్జీ పరంగా ఆ భోజనంకి డైరెక్ట్ లింక్ ఉంటుంది, అది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, నా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మైండ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అన్నది. ఓకే, ఒక అబ్బాయికి, ఇది లైవ్ ఎగ్జాంపుల్ వాళ్ళు చేశారు. ఓకే, ఒక అబ్బాయికి భోజన ప్రియుడు కానీ అన్నీ చల్లగా తినాలంటాడు. ఓకే, వాళ్ళ మదర్ వచ్చారు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి, వచ్చి ఏం చేసినా కోల్డ్ అని అన్ని ఐస్ క్యూబులు తినేస్తున్నాడు, ఇంకేం తినట్లేదు, కొంచెం మీరు హెల్ప్ చేయండి. ఓకే, అంటే తను ఐ ఫోల్డ్ పెట్టేసి డాక్టర్ గారు ఏం చేశారంటే ఒక ఐస్ క్యూబ్ పెట్టారు. ఓకే, 1 సెకండ్కి, మళ్ళీ వినండి, కేర్ఫుల్గా వినండి, ఒక ఐస్ క్యూబ్ ఇలా పెట్టి ఇలా తీసేశారు 1 సెకండ్లో. ఓకే, కానీ ఆయన ఏమన్నారంటే నీ బాడీ మీద బొబ్బలు వచ్చాయి అని. యాక్చువల్లీ ఐస్ క్యూబే పెట్టి తీశారు, కానీ ఆ అబ్బాయికి ఏం చెప్పారు? ఫైర్ పడ్డది అని చెప్పారు. ఒక్క క్షణం అబ్బా ఫైర్ పడ్డది నాన్న, తీసేసాను కానీ యువర్ ఓకే, దట్స్ ఆల్ రైట్ అని అన్నాడు. కానీ భయం అవుతుందా నాన్న, చాలా టెన్షన్ అవుతుందా నాన్న, నొప్పిగా ఉందా నాన్న, ఇలా క్వశ్చన్స్ కంటిన్యూస్గా అడగడం మొదలుపెట్టారు. సో ఆ అబ్బాయి ఏం నమ్మాడు? ఫైర్ అనా ఐస్ అనా? ఇప్పుడు ఫైర్ అనేగా నమ్మాడు కాబట్టి బాడీలో బొబ్బలు వచ్చాయి. అంత స్ట్రాంగ్ ఉంటుంది మన మైండ్. కాబట్టి భోజనం తినేటప్పుడు మన మైండ్ సెట్ ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉండాలి. ఓకే, ఈ తినే పదార్థం నాకు అవసరం రావాలి, నేను తిన్నాక ఇంకొక నలుగురికి అవసరం రావాలి అనుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఈ తినే పదార్థం మీరు ఏది తిన్నా కూడా నా బాడీకి అవసరం రావాలి, నేను హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలి, నేను హెల్తీగా ఉండి ఇంకో 10 మందిని హీల్ చేయాలి అనుకోవాలి. దిస్ వుడ్ బి ద ప్రాపర్ వే ఫర్ అస్ టు థింక్. ఓకే, ఇలా ఉన్నంతకాలం భోజనం ఏది చేసినా కూడా త్వరగా డైజెస్ట్ అవుతుంది.